నమస్కారం అండి. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న కస్టమర్ పేరు వచ్చి ప్రసాద్ గారు, చెన్నై నుంచి వచ్చారు. మేడం పేరు వచ్చి జానకి గారు. సార్ చెప్పండి సార్, మాది ఎలా ఉంది లేఅవుట్? అది లేఅవుట్ సూపర్ ఉంది సార్. మేము చెన్నై నుండి వచ్చాము. మాకు అన్ని సౌకర్యాలు బాగా చేశారు. అక్కడ నుండి ట్రైన్ బుక్ చేయడం కానీ, రూమ్స్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ఫ్లాట్ తీసుకెళ్ళి చీపీయడం కానీ అన్నీ బాగా జరిగి ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాము. అన్నీ బాగా చెప్పారు. అన్ని సంతోషంగానే ఉంది. ఫ్లాట్ తీసుకుందామని ఒక ఐడియాకి వచ్చేసాను. ఒక ఫ్లాట్ కోసం వచ్చి రెండో ఫ్లాట్, ఇంకో ఫ్లాట్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇది ఎవరి గురించి ప్లాన్ చేస్తున్నారు మేడం? మా బాబుకి బాబుకనే ఫస్ట్ వచ్చాము. సరే మీరు లేఅవుట్ లో ఇంకోటి వేయము అని అంటే సరే అని చెప్పి పాపకు కూడా తెద్దామని ఇంకో ఫ్లాట్ తీసుకున్నాం. చెన్నైలో ఎక్కడ ఉంటారు మేడం? చెన్నై చోళైమేడు. ఓకే. సార్ గురించి ఇందాక ఒక మంచి మాట చెప్పారు మేడం, అది చెప్పండి ఒకసారి. నేను అడుగుతాను సార్ని. ఇందాక మీరు మాటల్లో ఒక అద్భుతం చెప్పారు. మీ నాన్నగారు నాకు ఇచ్చిన ఒక పెద్ద గోల్డెన్ గిఫ్ట్. గోల్డ్ కంటే కూడా ఇంకా ఎక్కువే, డైమండ్. దానికంటే కూడా ఇంకా ఉంటే దానికంటే కూడా ఎక్కువే. ఎందువల్ల మేడం అలాగా? అది ఎలా చెప్పాలి అంటే దేవుడు ఒక అదృష్టం, అలాంటి భర్త దొరుకుతాం ఒక అదృష్టం. రియల్గా అది నేను ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఏమో తెలియలా, మా నాన్న రూపంగా ఆయన ఇచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చాలా చాలా చెప్పండి మేడం. అంత అద్భుతమైన మనిషిని నాకు ఇవ్వడం, నేను నాకు తెలియకుండా నేనేం పుణ్యం చేసుకున్నానో రియల్గా. అలాంటి భర్త దొరకడం, భర్తతో పాటు నాకు మంచి పిల్లలు కూడా రావడం అనేది నాకు ఒక స్ట్రెంగ్త్, అది ఒక బ్యాక్ బోన్ లాగా. నాకు 2 చేతులు కాదు, ఇప్పుడు 4 చేతులు ఉన్నట్టు. జై శ్రీరామ్. మీరాబాయిలో మేడం ఒక అద్భుతమైన ఎమోషన్ షేర్ చేసుకుంటున్నారు. అంటే నాకు ఇలాంటి భర్త దొరుకుతున్న పూర్వజన సుకృతం. నేను ఒకే ఒక మాట చెప్పాను వైజాగ్లో, ఇట్లాగా అమ్మ మాట ద్వారా నేను విన్నాను, తీసుకుందామన్నారు. నా పిల్లలు నా భర్త సపోర్ట్ చేసి నన్ను వైజాగ్లో కూర్చోబెట్టారు. మేడం మీరు వైజాగ్ ఫస్ట్ టైమా మేడం? ఫస్ట్ టైం. మీరు సార్? ఓకే. ఇక్కడికి వచ్చాక ఓకే కదా మేడం మీరు అనుకున్న? గుడ్. అసలుకి ఒక నైబర్, ఒక బంధువులు కూడా అలా చూడరు. ఒక అన్నదమ్ములు ఎలాగో అలాగా రిసీవ్ చేసుకున్నారు. ఎన్ని మాట్లాడే విధానం కానీ, వాళ్ళ చూపించిన ప్రేమ కానీ చెప్పడానికి అర్థం లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కూడా పిలిచింది, ప్రేమగా కూడా పిలిచింది లేదు. ఒక్కసారి కూడా పిలిచింది లేదు. నువ్వు పొట్టిగా ఉన్నావు, నేను తొందరపడి నిన్ను సెలెక్షన్ చేసుకున్నాను, రిగ్రెట్ చూపించలేదు ఒక్కసారి కూడా. మీరు వచ్చాక కలిసి వచ్చింది ఆయనకి. మీరు వచ్చాక కలిసి వచ్చింది. ఏం సార్ మేడం వచ్చాక కలిసి వచ్చింది? నాకు ఎప్పుడు మేడం వచ్చినాక అన్ని కరెక్ట్గా చెప్పాలంటే, మేడం వచ్చినాక నేను ఈ షర్ట్ కూడా ఆమె సెలక్షనే. అంతే, అలా అన్ని ఆమెకి ఫ్రీడమ్ మొత్తం. మంచి పిల్లలు అందులో ఆయన ద్వారా నాకు అంత మంచి పిల్లలు వస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాధే రాధే. సార్ నాది పూజ అయిపోయిందండి ఈరోజు ఇక్కడ. మిమ్మల్ని కలుస్తుంటే పార్వతి పరమేశ్వరులు కలిసినట్టుంది, ఆనందంగా. ఆదర్శ దంపతులు సార్. ఆదర్శంగా బాగుంటానికి మీరు పాటించేదేంటి సార్ మామూలుగా? పాటించేదంటే ఇవాళ రేపు చిన్న దానికి దెబ్బలాడుతుంటారు, చిన్న దానికి ఇడిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇలా చిన్న ఇడిపోవడం అనేది అసలు అలాంటి కాన్సెప్ట్ మైండ్లో ఉండకూడదు. ఎప్పుడైతే 3 ముళ్ళు మనం వేసామో మన ఒంట్లో సగభాగమే. మన ప్రతి ఒక్క మాటలోనూ, ఆమె ప్రతి మాటలోనూ మనము మంచిగా పాజిటివ్గా థింక్ చేసి పాజిటివ్గానే మనం పోవాలి అనేది నా ఒక ఇది. ఏ లైఫ్ ఉన్నప్పుడు చిన్నవి ఉంటాయి, అవి అసలు చిన్నగా అనుకోకూడదు, పెద్దగా అనుకోకూడదు. మనం పోయే దారిలో మనం పోతాం, మనకి సగభాగం అంతే. ఎప్పుడు గురువు తట్టుకుంటూ పోతా ఉండడమే. మీరేం చెప్తారు మేడం? ఆదర్శానికి ముఖ్యం వచ్చేసేసి సడన్గా చెప్పలేకపోతున్నా. మెయిన్ అండర్స్టాండింగ్
ఆ మెచ్యూరిటీ ఆయనకి ఉండడం వల్ల నా చిన్నతనం నా తప్పులు అడ్జస్ట్ చేసుకుని పోవడం వల్లే అంత అండర్స్టాండింగ్కి పునాది అని నేను అనుకుంటున్నా. తప్పప్పుడు అని అన్నారు, తప్పప్పుడు ఏం లేవులే. బాధ్యతగా ఈరోజు కొడుకుని కూతుర్ని ఫారిన్కి పంపించున్నారు. చాలా స్మాల్ ఫ్యామిలీలో పుట్టి ఏదో గ్రామంలో పుట్టి పెరిగి ఈరోజు పిల్లల్ని అంతవరకు లేకపోతే పంపించారంటే చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు, టాప్ పొజిషన్ అది. కుటుంబం మీద మంచి బాధ్యత అన్ని ఉండబట్టే కదా మొత్తం చేయగలుగుతున్నారు. అంతే కదా, వయసుతో ఉంది ఇలా. ఏ రోజు కూడా నేను మా బంధువులందరూ అనేవాళ్ళు సార్, అంత పెద్ద వయసు అయింది, హైట్ ఎక్కువ, నిన్ను ఎలా చేసుకున్నారు అని. అంటే హైటు వయసు అవన్నీ ఒక రీజనే కాదు, మెయిన్ మనసుదా కారణం. మనసుకే ఏజ్ హైట్ అవన్నీ మన మనసుకుదా, చూసే కళ్ళకి కాదు నాకు తెలిసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.